చిట్ ఫర్ చిట్ కామెడీ ఛానల్ కిచిడి న్యూస్ ఫ్రమ్ నారద్. ఈరోజు మన టాపిక్ విన్నర్ ఆఫ్ ది డికేడ్. కాలాన్ని జయించే విజేతలు ఉంటారా? ఉంటారు, కానీ చాలా అరుదుగా ఉంటారు. ఉదాహరణకి ఏపీజే అబ్దుల్ కలాం, మహాత్మా గాంధీ, రవీంద్రనాథ్ ఠాగూర్, నరేంద్ర మోదీ. సెన్సేషన్ ఉంటేనే వార్తలు చదువుతారు, చూస్తారు అన్న అభిప్రాయాన్ని నరేంద్ర మోదీ తుడిచిపెట్టేశారు. ఆకాశవాణి, దూరదర్శన్లో ప్రసారమయ్యే మన్ కీ బాత్ కార్యక్రమం దీన్ని రుజువు చేసింది. నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం ప్రారంభమై అక్టోబర్ 3కి 10 ఏళ్లు పూర్తవుతుంది. ఈ కార్యక్రమం ఒకేసారి 22 భాషల్లో దేశంలోనూ 12 విదేశీ భాషల్లోనూ ప్రసారమవుతోంది. ముచ్చటగా మూడోసారి భారత ప్రధానిగా ఎన్నికైన నరేంద్ర మోదీ ఈ మన్ కీ బాత్ కార్యక్రమంలో ఎక్కడా రాజకీయ అంశాలు స్పృశించకపోవడం గమనార్హం. ఐఐఎం రోహ్తక్ చేసిన సర్వేలో 23 కోట్ల మంది మన్ కీ బాత్ రెగ్యులర్గా వింటున్నారని, మరో 100 కోట్ల మంది అప్పుడప్పుడు వింటున్నారని తేలింది. ఇది మోదీ జనాదరణకు పరాకాష్ఠ. ఈ 10 ఏళ్లలో అంతర్జాతీయ స్థాయిలో భారతీయ ప్రతిష్టను పెంచుతూ, మరోవైపు దేశం నలుమూలలా అన్ని ప్రాంతాల్లో జరుగుతున్న విశేషాలను తెలుసుకుంటూ, ప్రజల మనోభావాలతో పాటు తన మనోభావాల్ని పంచుకుంటూ, ప్రజలతో మమేకమై తన్మయత్వం చెందే నాయకుడు మునుపు ఎవరైనా ఉన్నారా? ఒక పక్క రాజకీయంగా అవరోధాలు, మరో పక్క అంతర్జాతీయంగా అవరోధాలు. ఇన్ని సమస్యలను ఎదుర్కొంటూ ప్రజలతో మమేకమవ్వాలనే ఆలోచన ఇంతకుముందు ఏ నాయకుడికైనా వచ్చిందా? దేశ అభ్యున్నతి కోసమే ప్రణాళిక రచన చేస్తూ సాగుతున్న నాయకుడు మునుపు ఎవరైనా ఉన్నారా? స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత 60 ఏళ్లలో సాధించలేని ప్రగతి ఈ 10 ఏళ్లలో సాధించిన ఘనత నరేంద్ర మోదీకే దక్కుతుంది అంటే కాదనేవారు ఉన్నారా? చాణక్యుడు చెప్పినట్టు రాజ్యపాలన సేవ తప్ప అధికారం కాదు అని ఆచరించి చూపుతున్న నాయకుడు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ. ఇన్ని రకాలుగా భారతీయతను మేలుకొల్పుతున్న యువ నాయకుడు కనుకే ప్రపంచ దేశాలు ఉలిక్కి పడుతున్నాయి, భారతీయత పట్ల ఆందోళన చెందుతున్నాయి, ఎన్నో కుట్రలు పన్నుతున్నాయి. ఆ కుట్రల్లో మనవారినే భాగస్వాములు చేస్తున్నాయి. ప్రతి మన్ కీ బాత్ కార్యక్రమం తనకు ఒక ప్రత్యేకమైనదని, ప్రతి భారతీయుల్లో దేవుణ్ణి చూస్తూ ఉంటానని, అక్టోబర్ 3 నుంచి అమ్మవారి పూజలు ప్రారంభమవుతాయని, అది అమ్మ ఆశీర్వాదమని నరేంద్ర మోదీ తన భక్తిభావాన్ని ప్రకటించుకున్నారు. ఏది ఏమైనా ఒక ధారావాహిక, అది దేశ ప్రధాని నిర్వహించే ధారావాహిక నిరంతరంగా 10 ఏళ్ల పాటు కొనసాగడం అనేది ఓ రికార్డ్ అనే చెప్పుకోవాలి. నరేంద్ర మోదీ గారిలో విశేషం ఏంటంటే ఆ క్రెడిట్ తనకే కాకుండా అందరికీ పంచుతారు. అటు తనతో పనిచేసే మంత్రివర్గ సభ్యులకు, ఇటు కార్యక్రమం కోసం పనిచేసే వారికి, ఇటు శ్రోతలకు అందరికీ అభినందనలు తెలిపారు. కొటేషన్లు చెప్పేవారు ఎక్కువే ఉంటారు, కానీ ఆచరించి చూపించేవారు, వారి ఆచరణే కొటేషన్లుగా మారిన వారు కొందరే ఉంటారు. ఆ కొందరిలో ఒక్కరే గౌరవనీయులు భారత ప్రధాని నరేంద్ర మోదీ. తప్పును తప్పని చూపించి, ఒప్పును ఒప్పని చూపించేదే పాత్రికేయం. అటువంటి పాత్రికేయం సదా వర్ధిల్లుగాక అని కోరుకుంటూ 55 ఏళ్ల మీ పాత్రికేయుడు ఎన్ఎస్ఆర్.